V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్. కుప్పంలో కొనసాగుతున్న భువనేశ్వరి ఎన్నికల పర్యటన. చంద్రబాబు నామినేషన్ కు డబ్బులు సహాయం చేసిన మద్దతు తెలిపిన దివ్యాంగులు. మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ఇందుప్రియ. చైర్మన్ పదవికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో ఓ అద్భుతమైన సంఘటన. 100వసారి రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ. చిత్తూరు జిల్లా కుప్పంలో భువనేశ్వరి ఎన్నికల పర్యటన కొనసాగుతున్నది. లక్ష్మీపురంలో వెలిసిన ప్రసన్న వరదరాజస్వామి ఆలయానికి చేరుకున్న భువనేశ్వరికి పూర్ణ కుంభంతో ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు ఘనస్వాగతం పలికారు. నామినేషన్ పత్రాలను ఆలయంలో వరదరాజస్వామి పాదాల చెంత పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దివ్యాంగులు, విద్యార్థులు పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నామినేషన్ ఖర్చులకు డబ్బులు సహాయం చేసి చంద్రబాబుకు తమ మద్దతు తెలియజేశారు. గారు మాకు బాపట్ల జిల్లా ఏమో చేశారు. బాబు గారు మా కొత్త మోటార్ సైకిల్ ఇచ్చాడు. ఇంటికే పరిగెత్తాం. ఆ మోటార్ సైకిల్ వేసుకుని ఏమో నియోజకవర్గం నుంచి ఈరోజు వచ్చాం. నా ప్రకృతిగా బాబు గారికి మీ చేతనే అందించారు. మేడం నేను ఏలూరు నుంచి వచ్చాను మేడం. ఏలూరు గవర్నమెంట్ నుంచి వచ్చాను మేడం. బాబు గారు మాకు చాలా చూసారు మేడం. వచ్చి అమరావతిగా అన్నగారి వచ్చాం మేడం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో పదవి బాధ్యతలు చేపట్టారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ను కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు, బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఇందుప్రియ మాట్లాడుతూ చైర్మన్ పదవికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి, పార్టీ జిల్లా అధ్యక్షులు కైలా శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షులు పండ్ల రాజు, కౌన్సిలర్లు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు.
మాయాంతు ప్రసన్నే త్వయి దాతరి విఘ్నాని మరి సిఎస్ఐ వెస్లీ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వెస్లీ సంఘం కామెడీ పక్షి వారికి చిన్న ఇతర మోరీ క్లీనింగ్ రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఎండలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. మరో 2 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ బోరబండ వికార్ సెక్షన్ అంబేద్కర్ నగర్ బస్తీ అధ్యక్షుడు వెంకటేష్ సతీమణి చనిపోవడంతో వారి కుటుంబ సభ్యులను బాబా ఫసీయుద్దీన్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటేష్ సతీమణి కమల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని వేడుకుంటున్నానని తెలిపారు. కార్యకర్తలు ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దానం నాగేందర్ కు మద్దతుగా ఉంటున్నామని జూబ్లీహిల్స్ సిపిఎం కన్వీనర్ రాపర్తి అశోక్ తెలిపారు. దానం నాగేందర్ గెలుపే లక్ష్యంగా ఆయన వెన్నంటి ఉండి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేస్తుందని, అలాంటి పార్టీని ఎవరూ బలపరచవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు కేంద్ర ఎలక్షన్లు భారతదేశంలో జరగబోతున్నాయి కాబట్టి సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో మనందరం కూడా
కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి పేదలకు మధ్యతరగతి వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కానీ ఎలాంటి హామీలు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా అమలు చేయలేదు. 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ప్రతి అకౌంట్లో నల్ల డబ్బు తీసుకొచ్చి 15 లక్షలు ఇస్తా అని చెప్పేశారు. రైతుల ఆదాయము డబల్ చేస్తా అని చెప్పేశారు. ఈ హామీలు ఏవి కూడా అమలు చేయలేదు. ఇప్పుడు మతం పేరుతోని మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కాబట్టి ఈ మతత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దాన నాగేందర్ గారికి ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థికి అందరూ కూడా ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరియు కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కూడా మన కొత్త చేసే ప్రజలకు మంచి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లౌకిక పార్టీని గెలిపించుకొని మన దేశాన్ని మన నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా. తెలుగు రాష్ట్రాల్లో ఆశాజ్యోతి జీవిత జ్యోతి అయిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఇటీవల ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. నటుడు మహర్షి రాఘవ బ్లడ్ బ్యాంకుకు అంకిత భావంతో 100వసారి రక్తదానం చేసి అద్భుతమైన ఫీట్ సాధించారు. 1998లో బ్యాంకు తలుపులు తెరిచినప్పుడు మురళీమోహన్ అడుగుజాడల్లో రక్తదానం చేసిన 2వ వ్యక్తి అతను. రాఘవ అంకిత భావాన్ని గుర్తించిన చిరంజీవి అతని 100వ విరాళానికి హాజరవుతానని హామీ ఇచ్చారు. రాఘవ భార్య శిల్పా చక్రవర్తిని ప్రత్యేక సన్మాన కార్యక్రమానికి చిరంజీవి తన నివాసానికి ఆహ్వానించాడు. ఈ వేడుకలో మొదటి దాత మురళీమోహన్ కూడా పాల్గొని వేడుకకు మరింత విశిష్టతను చేకూర్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మహర్షి రాఘవ 100వసారి మా బ్లడ్ బ్యాంక్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్తం దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చిన వాళ్ళు 60 సార్లు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ. ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. రైట్. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. ఫస్ట్ October 2nd గాంధీ ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది క్రమం తప్పకుండా ఎవ్రీ 3 monthsకి ఒకసారి చొప్పున, అంటే సంవత్సరానికి 4 చొప్పున వచ్చి 100 times పూర్తి చేశాడు. ఇది చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే రక్తదానం చాలామందికి భయాలు ఉంటాయి. అమ్మో రక్తం తీసేస్తే మనకు నీరసం వచ్చేస్తే పడిపోద్ది, కళ్ళు తిరిగిపోతాం. అది ఏమీ కాదు. ఎస్పెషల్లీ ఎండాకాలంలో అసలు ఎవరు. ఇది ఆల్మోస్ట్ ఏప్రిల్ అండ్ ఇంత హాట్ సమ్మర్లో తను ఇచ్చాడంటే అదన్నీ కూడా మూఢనమ్మకాలు అని మరొకసారి నిరూపించాడు. నూతులోంచి నీళ్లు తోడిని కొద్దీ కొత్త జలం ఎట్లా వస్తుందో రక్తదానం చేసిన తర్వాత బ్లడ్ కూడా జనరేట్ అట్లాగే అవుతుంది. అందుకని ఎవ్వరూ కూడా భయపడక్కర్లేదు. శుభ్రంగా యంగ్గా ఉన్నవాళ్ళు, ధైర్యంగా ఉన్నవాళ్ళు, గట్టిగా ఉన్నవాళ్ళు రక్తదానం చేస్తే 10 మందికి ప్రాణాలు కాపాడే వాళ్ళు అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పంలో కొనసాగుతున్న భువనేశ్వరి ఎన్నికల పర్యటన. చంద్రబాబు నామినేషన్ కు డబ్బులు సహాయం చేసిన మద్దతు తెలిపిన దివ్యాంగులు. మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ఇందుప్రియ. చైర్మన్ పదవికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ.
సంఘటన 100వసారి రక్తదానం చేసిన నటుడు మహర్షి రాఘవ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.